అందరికీ నమస్కారం. గుంచి కవుర్లకి స్వాగతం. ఈ ఎపిసోడ్లో రచయిత మిత్రుడు రెడ్డి రామకృష్ణ గారిని పరిచయం చేస్తున్నాను. రామకృష్ణ గారు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో బొబ్బిలికి చెందిన ఓ రైతు కుటుంబంలో పుట్టారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఈ మధ్య ఆయన రాసిన కథలతో ఓ సంకలనం వెలువడింది, భూమి బంగారం, మొన్న సెప్టెంబర్ 2023లో. ఇందులో 17 కథలు ఉన్నాయి. అన్నీ వివిధ పత్రికల్లో పబ్లిష్ అయినవే. గత 30 ఏళ్లుగా ఈయన రచనలు చేస్తున్నారు. తొలినాళ్లలో తన 20వ ఏట పాటలతో ఆరంభించి కవిత్వం వైపు మళ్ళీ ఇప్పుడు కథలు గల్పికలు రాస్తున్నారు. బొబ్బిల్లో చిన్నతనంలో వంగపండు ప్రసాదరావు గారి పాటలు విని ప్రభావితుడిని అయ్యానని ఈయన చెబుతారు. రామకృష్ణ గారితో ఒకసారి మాట్లాడదాం రండి. రామకృష్ణ గారు, మీరు భూమి బంగారం ఈ మధ్యకాలంలో మీ కథల సంకలనం పబ్లిష్ అయింది. ఇంచుమించుగా 17 కథలతో పబ్లిష్ అయింది. అండ్ ఈ మొదటి ప్రశ్న ఏంటంటే, ఈ కథల సంకలనం పబ్లిష్ చేసేటప్పుడు మీకు ఒక అంచనా ఉండుంటుంది. పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య గత 20 ఏళ్లలో కాలంలో పెరిగిందా తగ్గిందా? పుస్తక పాఠకులు, సీరియస్ పాఠకులు సంఖ్య పెరగలేదు, ఒక రకంగా తగ్గిందనే చెప్పాలి. అయితే 90ల తర్వాత పుట్టిన జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇంగ్లీష్ లిటరేచర్ను కొంత చదువుతున్నారు. ఇంగ్లీషు అది కెరీర్ గైడెన్స్కు సంబంధించిన కానీ ఇతరత్ర కానీ సీరియస్ సాహిత్యాన్ని కూడా ఇంగ్లీష్ చదువుతున్న కాకుండా సాహిత్యం అయినా కూడా ఇంగ్లీష్ సాహిత్యం చదువుతున్న వాళ్ళు 90ల తర్వాత వచ్చిన వాళ్ళలో ఎక్కువ ఉన్నారు. తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రమే ఇది చదువుతున్నారు. సంఖ్య రీత్యా చాలా తగ్గింది. గతంలో మా బాల్యం అంటే నా ఉద్దేశం 20 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితానికి వాళ్ళకి పాఠకుల సంఖ్య బాగా తగ్గింది. కానీ రచయితలుగా రాసే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇది ఒక పిక్యులర్ సిచ్యుయేషన్. రాసే వాళ్ళ సంఖ్య పెరిగింది. కాకపోతే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ తమ రచనల్ని అచ్చు వేసుకునే అవకాశం ఉండటం వలన సోషల్ మీడియాలో రచయితల సంఖ్య బాగా పెరిగింది. కవులు, రచయితలు చాలా విస్తృతంగా రాస్తున్నారు, అందులో సందేహం లేదు. కాకపోతే పుస్తకాలు సేల్ అవ్వడం అనేది మాత్రం చాలా బాగా తగ్గింది. ఎక్కువ మంది రచయితలు కావడం వలన ఏమవుతుందంటే పుస్తకాలు ఫ్రీగా ఇచ్చే పరిస్థితి పరిచయస్తులు ఇవ్వడం, ఈ ఫ్రీగా వచ్చే పుస్తకాల పట్ల అంత ఆసక్తి ఉండకపోవచ్చు. కానీ ఎక్కువ సంఖ్యలో రావడం వలన పాఠకులు మాత్రం తగ్గారనే చెప్పాలి. పల్లెల కథలే కాదు, పాలిటెక్నిక్ కాలేజీలో కథలు కూడా కనిపిస్తాయి ఈ సంపుట్లో. ఈ సంకలనానికి శీర్షిక భూమి బంగారం. ఈ సంకలనంలో ఒక కథ పేరే అది, భూమి బంగారం. ఈ కథలో జానకమ్మ ఒక కూలీ రైతు కుటుంబంలో పుట్టిన అమ్మాయి. చాలా కష్టాలు అనుభవిస్తుంది. ఆ తర్వాత ఓ 2 ఎకరాల భూమి ఉన్న వెంకట్రామణ్ణి పెళ్లి చేసుకుంటుంది. కొంచెమైనా సరే భూమి ఉండాలని అప్పట్లో వాళ్ళ ఆలోచన. అయితే పెళ్ళయిన తర్వాత కూడా భర్తతో పొలంలో తన వంతు కృషి పని చేస్తూ ఉంటుంది. కాలం మారి పంట మీద ఆదాయం తగ్గిపోతూ ఉంటుంది. జానకమ్మ మాత్రం పిల్లల్ని బాగా చదివిస్తుంది. ఆమెకి ఒకటే కోరిక, ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయాలి తమ పిల్లల్ని, ఖచ్చితంగా రైతు కుటుంబాల్లో మాత్రం ఇవ్వకూడదు. ఇది ఆమె ఆలోచన. అదేవిధంగా ఆవిడకి ఒక మంచి సంబంధం కూడా ఖాయమవుతుంది. అల్లుడు విశాఖపట్నంలో ఉద్యోగస్తుడు. అయితే సరిగ్గా పెళ్ళయ్యే ముందు తెలుస్తుంది తన కాబోయే అల్లుడు భూమి కొన్నాడని. అంతే, జానకమ్మ కంగారు పడిపోతుంది. భూమి కొన్నవాడికి పిల్లనివ్వనంటుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. జానకమ్మ బంధువు టీచర్గా పనిచేస్తున్న బలరామయ్య వచ్చి ఆవిడకి వివరిస్తాడు, భూమి అంటే వ్యవసాయం చేసుకునే భూమి కాదు, అది పట్టణానికి పొలిమేరల్లో ఉండే భూమి, లేఅవుట్స్ అన్నమాట. భూమి తన స్వభావాన్ని మార్చుకుని సరుకుగా మారింది అని చెప్తాడు. ఇది ఒక పెట్టుబడి మార్గం.
పట్నవాసులకి భూమి, బంగారం ఇవన్నీ పెట్టుబడి మార్గాలుగా ఉంటాయని చెప్పి ఆమెకు వివరిస్తాడు. ఇది కథ సారాంశం. అన్ని కథలు 1990 తర్వాత రాసినవే కాబట్టి మార్కెట్ వ్యవస్థ తెచ్చిన మార్పుల్ని చిన్న చిన్న కథలుగా చాలా సులువుగా అర్థమయ్యేటట్టు మనందరికీ ఈయన ఈ కథల్లో మొత్తం మార్కెట్ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ మార్చిన జీవితాల్ని మనకి చిత్రీకరించి చూపిస్తూ ఉంటాయి ఈ కథా సంకలనంలో. అంతేకాదు ఈ కథల్లో ఉత్తరాంధ్ర ప్రాంత యాస, మాండలికం చాలా సొంపుగా వినిపిస్తాయి. ఎక్కువగా ఈ ఉత్తరాంధ్ర మాండలికం చాలా ఎక్కువగా అక్కడ వాడే పదాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చాలామంది రచయితలు ఈ పని చేస్తున్నారు, మంచిది కూడా, ఇది కరెక్టే. అయితే కథంతా మాండలికంలో రాయడం సమంజసం అంటారా? సంభాషణ మేరకు మాండలికంలో రాసేసి మిగతా కథ వ్యవహారిక భాషలో రాయడం సమంజసమా? ఎందుకంటే ఈ కథ కేవలం ఉత్తరాంధ్ర కోసం కాదు. ఏది మీరు సమంజసం అని అంటారు? మాండలికం అనేది ఇవాళ తప్పనిసరి అవసరమైంది. ఎందుకంటే జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలగటానికి మాండలికం చాలా దోహదపడుతుంది. కరెక్ట్. రెండోది, ఒక ప్రాంతపు భాషే పత్రికా భాషగా, సినిమా భాషగా చలామణి అయిన కాలం నుంచి మాండలిక ఏ ప్రాంతంకి ఆ ప్రాంతం తమ భాషని వ్యక్తీకరించుకోవడం, దాని ద్వారా కొంత ఒక ఆత్మస్థైర్యం, ఐడెంటిటీ అనేది కోల్పోకూడదు అన్నది ఒక అంశము. రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రాంతీయ భాష ఉచ్చారణ, ఆ ప్రజల నోటి నుండి వచ్చిన భాష ఎప్పుడు జీవితాన్ని బాగా రిఫ్లెక్ట్ చేస్తుంది. కరెక్ట్. అందుకోసం అది రాస్తారు. ఇక కాకపోతే నేను చేసేది ఏంటంటే వీలైనంత వరకు సంభాషణలకే పరిమితం చేస్తాను. మనకి ఇవాళ భాష, తెలుగు భాష చదివే పాఠకులే తక్కువ అనుకున్నప్పుడు మొత్తం మాండలికంలో రాసి పాఠకుల సంఖ్యను మనం తగ్గించుకోవడం. రెండోది, అయితే అలాగని అన్ని అలాగే రాయాలని లేదు. కొన్ని కేవలం పూర్తి మాండలికంతో రాసితేనే అది అంత బాగా ఉంటుంది అన్న సందర్భాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఇక్కడ ఒక ఈ స్వరాజ్యం అనే కథలో చాలా పదాలు, ఇప్పుడు గైనాం విప్పి చూసుకుంది 2 అరసున్నాలు ఒక నిండు సున్నా అని ఎక్కిరిస్తున్నట్టుగా ఉన్నాయి. గైనం అంటే ఇప్పుడు ఆడవాళ్ళు సునపగాయ అని ఒకటి ఉండేది, డబ్బులు దాచుకునేది. స్త్రీలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత స్త్రీలు, ఇత్తడి కప్పులతో 2 కప్పులతో ఒక సునపగాయ అని అంటాం, ఒక బాల్ ఆకారంలో ఉంటుంది. దాన్ని చీర కొంగులో ముడేసి నడుము దగ్గర దోపుకునేవాళ్ళు. దాన్ని గైనం అంటారు. అందులోనే డబ్బులు ఉంటాయి. అదే మీరు రాశారు, సునపకాయ కప్పులు 2. ఓకే. పిండొడియాలు తెలిసిందే. అలాగే వర్రకి వర్ర అనే ప్రయోగం ఒకటి కనిపించింది దీంట్లోని. పిండోడం అంతే అప్పలకొండ సావుకారి కాడిదే పిండోడం. తింటే ఆ పిండోడమే తినాలి. ఉప్పుకుప్పు, వర్రకి వర్ర. కారం. వర్ర అంటే కారం. ఉప్పు కారం తగిలితేనే కదా ఏదైనా రుచి వస్తుంది అనేది. ఉప్పు ఉంటుంది, కారం కారంగానే ఉంటుంది. అవును అనే అర్థంలో. చల్లంది అంటే చల్దన్నం అంటారు. తర్వాణి అన్నం అని కూడా. తర్వాణి అనేది ఇంకా పూర్వానికి వెళ్ళాలి. తర్వాణి అంటే అది ఇంకా పులిసిని, గంజిని అంటే రాత్రి మిగిలిపోయిన అన్నంలో వేస్తారు. అది 2 రోజులు 3 రోజులు ఉంచిన తర్వాత వాడతారు, కుండలో పెట్టి. ఇప్పుడు తరవాణి అనే మాట వాడిన అర్థం అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను రాసే భాషకి 50 ఏళ్ళు 40 ఏళ్ళు తర్వాత తరం, 40 ఏళ్ళ కిందటి తరమే తప్ప తర్వాత తరానికి కొంత అర్థం కాదు. రామకృష్ణ గారికి స్వయంగా పొలంలో పనిచేసిన కష్టం తెలుసు. అలాగే మట్టి పరిమళాలు గుబాళించే పల్లెల పట్ల మహా ఇష్టం కూడా. కవిత అయినా కథ అయినా ఆయన రాసిన వాటిల్లో మట్టి పట్ల, మనుషుల పట్ల ఆలోచన, ఆవేదన, కన్సర్న్ మనకు బాగా కనిపిస్తాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం పల్లెలు ఖాళీ అవుతున్నాయి. అలాగే ఇక్కడ ఉండే వివిధ వృత్తుల వాళ్ళు కూడా క్రమంగా ఖాళీ అవుతున్నారు. వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలు అనేవి ఉండేవి గతంలో. ఇప్పుడు అవేవి లేవు. కారణం అంటే ఉపాధి అవకాశాలు పెరగడం.
శ్రామికుడికి ఉపాధి అవకాశాలు నగరాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఉమ్, దానివలన గ్రామాల్లో ఒక పరిమితమైనటువంటి పని ఉంటుంది. ఉమ్, వాళ్ళ శ్రమ చేసుకోవడానికి అవకాశం కూడా కొంతకాలం వరకే పరిమితి ఉంటుంది. ఉమ్. తర్వాత సంవత్సర కాలం పూర్తిగా వాళ్ళ శ్రమకి వినియోగించుకునే పరిస్థితులు గ్రామాల్లో ఉండవు. అయితే రైతులు కొంతమంది ఏమంటారంటే కూలీకి దొరకట్లేదండి, ఈ మధ్యన కూలీలు దొరకట్లేదు. అదే దానికి ఉమ్, కారణం ఏంటి? గ్లోబలైజేషన్ తర్వాత ఉమ్, పారిశ్రామిక ఉత్పత్తులు, పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి. అభివృద్ధి చెందుతున్నాయి. దానివల్ల ఏమిటంటే ఇక్కడికి వస్తే ఏదో ఒక జాబ్ అనేది కంటే కేవలం శ్రమ చేసి తనకు ఒక ఆదాయ వనరు అనేది అనేక మార్గాలు ఉన్నాయి ఇక్కడ. ఉమ్, గ్రామంలో అవి మృగ్యమైపోయి కేవలం వ్యవసాయ ఆధారితంగా బ్రతికిన సమాజంలోనే మాత్రమే అక్కడ వివిధ కుల వృత్తులు, ఆ వృత్తుల్లో ఉండేవాళ్ళు ఉమ్. శ్రమ చేసి జీవించటం అనేది ఉండేది. ఇప్పుడు నగరీకరణ పెరిగిన తర్వాత ఇక్కడ అనేక వృత్తులు, కుల వృత్తికి సంబంధం లేకుండా కరెక్ట్. తను స్వేచ్ఛగా తనకు నచ్చిన విషయం, తనకు తెలిసిన పని చేసుకునే అవకాశాలు దొరుకుతున్నాయి కనుక నగరంలోకి వచ్చేయడం జరుగుతుంది. అందుకని పల్లెలు కొంచెం ఈ న్యూ ఎకనామిక్ పాలసీస్ 1990 తర్వాత, అంటే మీరు కథలు రాసిన ప్రారంభ దశ నుంచి ఇప్పటికి చూస్తే పల్లెలు కనుమరుగైపోవడం. అంటే పల్లెలు భౌతికంగా ఉంటాయి, ఇంట్లో మనుషులు ఉండరు. అదే 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 వాళ్ళు కేవలం ఎప్పుడో పండగకో పబ్బానికో ఏదో వెళ్ళి రావటం అనేది వరకే ఆ ఇల్లు ఉపయోగపడతాయి. మీకు చాలా గ్రామాల్లో చాలా ఇల్లు ఖాళీ పడిపోయినాయి. ఈ కథా సంపుటిలోంచి ఒక కథ మీకోసం చదివి వినిపిస్తాను. కథ పిల్లల కోడి. వేసవికాలం. ఓ రోజు సాయంకాలం రాత్రిపూటకు వంట ముగించి కుండా మండా సర్ది ఇల్లు దొడ్లు తుడిచి చల్లగాలి కోసం వీధి గుమ్మంలో కూర్చుంది గైరమ్మ. బుర్ర నుసిగా అనిపించడంతో 2 చేతులతో గోక్కుంది. దురద పెరిగిందే తప్ప తగ్గలేదు. దాంతో కూర్చున్న చోటు నుంచే పైకి లేచి వెనకలోంచి ఈరుప్పైని అందుకుంది. అత్త, గైరమ్మత్త పిలుపు వినబడింది. గైరమ్మ తల క్రిందకి వేలాడేసి బుర్ర ఈడ్చుకుంటూ ఉండడం వల్ల జుత్తులు ముఖాన్ని కప్పేశాయి. పిలిచింది ఎవరో కనపట్టలేదు. మాటను బట్టి తెలిసిన గొంతులాగే ఉంది అనుకుంది తప్ప ఫలానా అని పోల్చుకోలేకపోయింది. పైని పక్కన పెట్టి తల పైకెత్తి 2 చేతులతో జుత్తు వెనక్కి సవరించి మెట్ట ముడుస్తూ చూసింది. ఎదురుగా దొడ్లో సూరిబాబు నిలబడి ఉన్నాడు. ఒరే 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 ఓరి పండు, ఎప్పుడు వచ్చినావు పండు, దా 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 అని గబగబా లేచి దొడ్లో ఉన్న నొలక గన్ని వాల్చింది. ఏటి, ఎప్పుడు వచ్చినావు, ఎలాగున్నావు, ఒక్కడవే వచ్చినావా, మా అమ్మీ పిల్లలు అందరూ కులాసాగా ఉన్నారా? వరుసగా కుశల ప్రశ్నలు వేస్తూనే గడపలోకి వెళ్ళి బుట్ట మీద ఉన్న బొంత తెచ్చి మంచం మీద పరిచింది. అది బాగా చిరిగిపోయి ఉండడంతో ఇంట్లోకి వెళ్ళి మరో దుప్పటి గుడ్డ తెచ్చి దాని మీద పరిచింది. కూర్చోమని చెయ్యి చూపించింది. గైరమ్మ అంటే సూరిబాబుకి గొప్ప అభిమానం. తను చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు. మా గైరమ్మత్త గొప్ప సరదా మనిషి. ఎక్కడున్నా సందడిగా ఉంటుంది. ఎంత గబగబా పని చేస్తుందో అంత గలగలా నవ్వుతుంది. ఇకటాలాడిందా అవతల వాళ్ళు ఎంతటి వాళ్ళైనా మరిలేదు నవ్వుతూనే చురకలంటిస్తుంది. ఎవరైనా సరే తల్లి నీ నోటికో దండమే అనేసి తప్పుకుపోయేవారే తప్ప నిలబడి మాట్లాడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. గైరమ్మ గురించి ఎవరికైనా అలాగే చెప్తాడు సూరిబాబు. అలాంటి గైరమ్మత్తను చాలా రోజుల తర్వాత చూస్తున్నాడు సూరిబాబు. అంచేత ఆమె అటు ఇటు తిరుగుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయాడు. అత్త అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది. అదే కలివిడి, అదే సందడి. వయసు పైబడ్డా ఏమీ మార్పు లేదు అనుకున్నాడు తనలో. రా పండు, వచ్చి మంచం మీద కూర్చో అని తను మళ్ళీ మునంచురాయి మీద చతికిలబడింది గైరమ్మ. సూరిబాబు తనున్న చోటు నుంచి 4 అడుగులు ముందుకు వేసి మంచం మీద కూర్చోబోయాడు. అంతవరకు గడపలో ఉన్న పిల్లల కోడి కుక్కు కుక్కు అని పెద్దగా అరుస్తూ రెక్కలు పైకెత్తి వెంట్రుకలు నిక్కబొడిచి ఒక్క ఎగురు ఎగిరింది సూరిబాబు పైకి. సూరిబాబు గాబరా పడ్డాడు. గైరమ్మ హడావిడిగా లేచి హాహాహా అని కోడిని దూరంగా తరిమింది. దాని పిల్ల ఒకటి కిక్ కిక్ అనుకుంటూ దూరంగా పరిగెత్తి వెళ్ళి దాని తల్లిని చేరుకుంది. దిక్కుబాలల తర్వాత ఎవరింటికి వచ్చినా ఇదే భయం అనుకుంటూ మళ్ళీ వచ్చి తన చోట్లో కూర్చుంది గైరమ్మ. 2 పుంజీల పిల్లలు చేసింది నాయన, ఏలా అన్నిటినీ పిల్లి కెట్టేసింది. ఒకే ఒక్క నిక్కేముని పట్టుకొని తిప్పుతోంది. ఈ పాటి పౌరుషం అప్పుడుండి ఆ పిల్లికి 2 కళ్ళు పొడిసిస్తే కాదా? ఇది చూస్తే పొడిసీగలుదునే
ఆ మాయిదారి దొంగ పిల్లి ఎక్కడ నక్కి పెట్టేసేదో సూరిబాబుతో చెప్తున్నట్టే చెప్తూ తనలో తాను మాట్లాడుకుంది గైరమ్మ. కాసేపు నిశ్శబ్దం తర్వాత గైరమ్మే అడిగింది, ఇప్పుడు చెప్పు పండు, ఎప్పుడొచ్చినావు అని. సూరిబాబు చిన్నప్పుడు తెల్లగా దుబ్బుగా దబ్బ పండులా ఉండేవాడు. అందుకే గైరమ్మ పండు సూరిపండు అని పిలిచేది. ఆ అలవాటే నేటికి కొనసాగుతోంది. పొద్దున్నే వచ్చానత్త, ఒక్కడినే వచ్చాను అన్నాడు. అది సరే, నువ్వెలా ఉన్నావు, మామ ఎలా ఉన్నాడు, ఇద్దరికీ ఒంట్లో కులాసాగా ఉంటోందా, వాళ్ళ క్షేమ సమాచారాలు అడిగాడు సూరిబాబు. గైరమ్మ ఒక్కసారిగా దీర్ఘంగా నిట్టూర్చి మనిషి గంభీరంగా మారిపోయింది. మా కులాసాకేం నాయనా, 3 పూటలా తింటున్నాం ఉంటున్నాం, మాకేటి నోటు అంది నిర్లిప్తంగా. మళ్ళీ కాసేపు నిశ్శబ్దం. మా ఆనందరావు కనిపించాడా పండు, ఎలా ఉన్నాడు, పిల్లలు కొడలు బాగున్నారా అంది ఉత్సాహంతో గైరమ్మ. బాగానే ఉన్నారు, అందరూ మిమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నారు అన్నాడు. గైరమ్మ కొడుకు ఆనందరావు, సూరిబాబు చిన్ననాటి స్నేహితులు. కలిసి చదువుకున్నారు, కలిసే తిరిగేవారు. సూరిబాబు ఎప్పుడు ఆనందరావు ఇంటి దగ్గరే ఉండేవాడు. ఇప్పుడు ఉద్యోగాలు కూడా ఒక దగ్గరే కావడం చేత ఎప్పుడూ కలుసుకుంటూ ఉంటారు. హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో సూరిబాబుకు ఉద్యోగం వచ్చింది. బిఈ మెకానికల్ చదివిన సూరిబాబు కంపెనీలో ప్రొడక్షన్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాడు. కొన్నాళ్ల తర్వాత తను పనిచేసే కంపెనీలో చార్జ్మెన్ పోస్టులు నింపనున్నారని తెలిసి పాలిటెక్నిక్ మెకానికల్ చదివిన ఆనందరావుని అప్లికేషన్ పెట్టమన్నాడు. తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఆనందరావుని అదే కంపెనీలో జాయిన్ చేశాడు సూరిబాబు. ఇద్దరూ ఒకే ఊరు వారు కావడం చేత, ఒకే చోట పనిచేస్తూ ఉండడం చేత సొంత ఊరు వచ్చేటప్పుడు ఎవరు వచ్చినా రెండో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని ఇక్కడ వాళ్ళవి అక్కడ విషయాలు వాళ్ళకి చేర్చడం, ఇలాగా చెప్పడం వాళ్ళకి అలవాటు. అందుచేత ఈరోజు ఉదయం బండి దిగిన సూరిబాబు సాయంత్రం ఆనందరావు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. ఆనందం పిల్లలు అందరూ బాగానే ఉన్నారు, నువ్వేం దిగులు పడకు, నేను ఇక్కడికి వచ్చే ముందే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకొని వచ్చాను. ఏమైనా చెప్తారేమిట్రా అని కూడా అడిగాను. అందరం బాగానే ఉన్నామని చెప్పు, ముసలాళ్ళని అడిగానని చెప్పంది మీ కోళ్ళు. ఆనందాంది అదే మాట. పోన్లే నాయనా, చల్లగా ఉండడమే కావాలా, ఆ పాటి మాట చెప్పావు అంతేశానా అంది సంతోషంగా గైరమ్మ. ఇప్పుడు ఏ పని మీద వచ్చావు, ఎన్నాళ్ళు ఉంటావు, ఒకసారి అమ్మా నాన్నలు చూసి పోదామని వచ్చావేటి, మరి ఏదైనా పని మీద వచ్చినావా అడిగింది గైరమ్మ. అలా అడగడంలో గైరమ్మ ఉద్దేశం వేరు. 2 రోజులు కనుక ఉంటాను అంటే తన మనవలకి ఏదైనా పిండి వంట చేసి పంపాలన్నది ఆమె కోరిక. అయితే సూరిబాబుకి విషయం తెలియకపోదు. అందుకే ఎల్లుండి మధ్యాహ్నం డిఎంఈకి వెళ్తానత్త, వైజాగ్ దాకా, అక్కడ గోదావరి ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ వెళ్ళిపోతాను అని తన తిరుగు ప్రయాణం సంగతి చెప్పాడు. వెళ్లే ముందు వస్తాననుకో, అయినా అప్పుడు హడావిడిగా ఏమీ మాట్లాడుకోలేం కదా, అందుకే ఇప్పుడు వచ్చాను. ఏమైనా చెప్తావా ఆనందానికి అడిగాడు. చెప్పాల్సిన మాట ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పేయమన్నట్టు. గైరమ్మ ఏమీ మాట్లాడలేదు. మావేడి ఎక్కడ కనపట్టలేదు అడిగాడు సూరిబాబు. మీ మావ ఎక్కడికి వెళ్తాడు నాయనా, పనా పాట, అలా వీధిలోకే వెళ్ళాడు, రాసకీయాలు దంచుతాడు, పొద్దస్తమానం అదే పని. ఎందుకు నాయనా నోరు అలుపు ఒళ్ళు సలుపు అంటే వెళ్తాడా, నీకేడు తేలుతున్నాయే అంటాడు. అయినా ఈ ఊరి నిండా అదే గోల నాయన, అందరికీ రాజకీయాలే కావాలి. మా చంద్రబాబు గొప్పోడు ఒకడంటే ఓసోస్ మా రాజశేఖర్ రెడ్డి కంటే నేటంటాడు ఇంకోడు. తగువులాడుకోవడం తన్నుకోవడం ఇదే సంత. ఆ ముండాయలచ్చంలో ఒకటి పోతే ఒకటి వస్తానే ఉన్నాయి, తీర్థమెళ్ళే బస్సుల్లాగా. ఏలా మనం ఎల్లాలా ఎక్కాలా, ఎందుకు నాయన, అంతే ఇంతాడేటి ఈ మనిషి, తిండికి లేనోడికి తీర్థాలు ఊసులేయాలి నాయన, మనం బతికేటేదో అది చూడరాదా అంతే ఎనడు. గైరమ్మ ఆవేశంతో ఆవేదనతో తన మనసులోని అసహనాన్ని బయటపెట్టింది. సూరిబాబు తలాడిస్తూ అంతా విన్నాడు. అంతకుముందు తగిలేసిన కోడి అక్కడక్కడికే తిరుగుతూ మళ్ళీ వచ్చింది. ఈసారి అల్లంత దూరంలో ఉన్న కుడితిగోళం చుట్టూ దువ్వుతోంది. కిక్కి కిక్కి అని దువ్వుతూ తన పిల్లని పిలుస్తోంది. కోడి పిల్ల తల్లి దగ్గరికి చేరి దువ్విన దగ్గర తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని తల మెడ కిందకి చాపి వెతుకుతోంది. ఆహా అని గట్టిగా అరిచి చెయ్యి ఊపింది గైరమ్మ. అది మళ్ళీ సూరిబాబు మీదకి వచ్చిందేమోనని అనుమానంతో భయంతో. అక్కడ ఏటుంది గోళంలో, దాణాకు గాని కుడితికి గాని పోస్తే పశువులు తినేటప్పుడు గోళం చుట్టూ 2 మెతుకులు రాలి పడేవి. ఇప్పుడు ఏటుంది గోళం ఎండిపోయి ఎన్నో రోజులైంది, నీకేటి దొరుకుతుందే, ఉత్తిని మన్ను దువ్వి పోసేయడమే గాని అని గౌరమ్మ అరుస్తోంది. హాహాహా
ఎల్లెళ్ళు అని మళ్ళీ కోడిని తరిమింది. ఈసారి కోడి బెదురుతూ దూరంగా పోయింది. వస్తానత్త, మరేటి చెప్తావా అడిగాడు చివరిగా. నాను మరేటి చెప్తాను నాయనా, ఇద్దరం బాగున్నామని చెప్పు. అంతకు మిక్కిలి ఏడు చెప్తాను. ఒక ఆడపిల్ల అక్క ఏమైనా ఉందా? ఈ మధ్యన ఆడిదొచ్చి వెళ్ళిందని చెప్తానా? లేదు, ఆడి తోటు మరో అన్నదమ్ముడు ఉన్నాడా? ఆడికి ఇలాగుందని చెప్తానా? మాకు పుట్టిన పిల్లలు నలుగురైనా ముగ్గురిని మా దరిద్రమే తినేసింది. చిన్నపల్లెలప్పుడే జబ్బో జడుపో అదో నెపమునే. దక్కినోడు మాత్రం ఆనందం ఒక్కడే. ఇక ఆడి పెళ్ళం పిల్లలు అంతా అక్కడే ఉన్నారు. మా ముసలోళ్ళు ఇద్దరమే కదా ఇక్కడ ఉన్నోళ్ళం. ఏం చెప్పినా మా ఇద్దరి గురించే చెప్పాలా. మా గురించి అయినా చెప్పడానికి ఏటుంది గనక. కలిగిన కాటికి తింటున్నాం, ఉంటున్నాం. మరే పంటలో భాగ్యాలు కలిగాయని చెప్పడానికి అవి లేవు కదా. మాకు భూములు మొదటే పెద్దగా లేవు. ఉన్నకాడికి ఎకరం సకరం ఉండేదంటే అప్పుడు ఆడి చదువు గురించే అమ్మేసినాం. కుర్రోడు తెలివైన వాడు పనికొస్తాడు, చదివించర్రా అని నలుగురు అంటే పోనీ మా బతుకులు ఎలాగుంటే అలాగుంటది. ఆడైనా బాగుపడతానని ఆశపడ్డాం. లేకపోతే ఇంత దాకా అయినా చదివిద్దుమా? ఊరి దగ్గర 2 బొడ్డెలు ఉంటేవంటే వరుసగా 3 ఏళ్ళు నుంచి కరువు, కూలి నాలి ఆడక చల్లగా అవి కరిగించేసినాం. బక్కో బడుగో పశువులు ఉండివంతే పనులు లేవు కదా. ఒత్తినే వాటిని మేపడం ఎందుకులే అని సంతకు తోలేసినాడు మీ మామ. అసలు మాట అది కాదులే. వాటిని మేపడానికి గడ్డి పరకలు లేవు. ఉసూరుమని అవి మాకేసి చూస్తుంటే వాటి దిక్కు చూడలేకపోయినాం అని దీర్ఘంగా నిట్టూర్చింది గైరమ్మ. అంతా సరన్నట్టు 2 చేతులు ఊపుతూ తన బతుకు వ్యధను బాధను తడుముకుంటూ సూరిబాబు ముందు ఒలకబోసింది గైరమ్మ. తిరిగి ఇంకా ఇలా అంది. నిర్పూసి నాయనా, ఒక మడికి నీరు పెట్టాల్సిన పని లేదు. ఒక గేదెకి గడ్డేయాల్సిన పని అవసరం లేదు. ఒక కూలికి వెళ్ళాలని లేదు. ఉంటే తినడం, లేకపోతే ఆయన ఇంట్లో పడి ఉండడం అంతే. మంచం దిగనక్కర్లేదు, సుఖంగానేమా. ఏ ఉద్యోగస్తుడికి వస్తుంది దజ్జా అని పయ్యాడు చెంగుతో కళ్ళు తుడుచుకుంది గైరమ్మ. ఆమె మాటల్లోని వ్యంగ్యం, దాని వెనుకున్న వేదన సూరిబాబు మనసుకి చాలా బాధ కలిగించాయి. అతని మనసు బాధతో బరువెక్కింది. ఏనాడు ఏడవడం కాదు కదా, కనీసం విచారంగా ఉండడం ఎరగని గైరమ్మ కళ్ళల్లో నీళ్లు కదిలితే సూరిబాబు గుండె చెరువైపోయింది. గైరమ్మ మాట్లాడడం ఆపేసిన అక్కడి నుంచి కాసేపు లేవలేకపోయాడు. అప్పుడే వీధిలో నుంచి వచ్చాడు ఎర్రినాయుడు, గైరమ్మ భర్త, ఆనందానికి తండ్రి. ఎదురుగా మంచం మీద కూర్చున్న సూరిబాబుని చూసి పలకరించాడు. ఏమిరా బావు, ఎప్పుడొచ్చినావు అని అడిగి పక్కనే మంచం దండి మీద కూర్చున్నాడు. కాసేపు కుశల ప్రశ్నలన్నీ అయ్యాక అడిగాడు ఎరినాడు. అవునరా బావు, మీరిద్దరూ అక్కడే ఉంటారు కదా, రాజశేఖర్ రెడ్డిని కలుసుకున్నారా ఈ మధ్యన అని. ఆ మాటకు సూరిబాబు నవ్వాడు. నవ్వుతూ, రాజశేఖర్ రెడ్డిని కలుసుకోవడం అంత సులువు అనుకున్నావేటి మామ, అతను ఇప్పుడు మన ముఖ్యమంత్రి అన్నాడు. అవునారా, అందుకే కదా మిమ్మల్ని కలుసుకోమంటున్నాను అన్నాడు. వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రిని కలుసుకోనందుకు బాధపడుతూ ఆ మాటలు వింటున్న గైరమ్మ ఉండలేక అడిగింది. అవును నాయనా, అతగాడి దక్కట బోలెడంత డబ్బు ఉందట కదా. అతగాడే గవర్నమెంట్ అట కదా. పెద్ద పెద్ద దాములు కట్టి పొలాలకంతా నీరు సప్లై చేస్తున్నాడట. అవసరమైతే అప్పులు తెచ్చైనా డాములు కడతామంటున్నారట కదా. ఈ మధ్యన అందరి నోట అదే మాట ఎంతన్నాను అని అడిగి మళ్ళీ అంతలోనే బాధగా అంది. ఎలా ఇక వస్తేటి రాకపోతేటి, ఉన్న 2 బొడ్డేలు అమ్మేసినామాయే అని తమకు భూములు లేనందుకు విచారించింది. ఓస్, దానికేటినాయే, మన భూమి ఎంత పోతే పోయింది. బోళ్ళు కంపెనీలు వస్తున్నాయే, ఎక్కడెక్కడికో ఇతర దేశాల నుంచి వస్తాయట. అడిగినోడికి అడగనోడికి అందరికీ ఉద్యోగాలు వస్తాయట ఉత్సాహంగా చెప్తున్నాడు ఎరినాయుడు. సూరిబాబుకి ఎరినాయుడిని చూస్తుంటే నవ్వు ఆగలేదు. ఏటి మామ, రాజశేఖర రెడ్డి స్వయంగా నీతోనే చెప్పినట్టు చెప్తున్నావు అని అన్నాడు. మరి కాదా, మొన్న మధ్యన మనం పక్క ఊరు మీటింగ్కి వస్తే మేమంతా వెళ్ళలేదనుకున్నావేటి? క్లియర్ కట్గా చెప్పాడు. మీరేం దిగులు పడకండి, మీ పొలాలకి నీళ్ళు ఇస్తాం, మీ పిల్లలకి ఉద్యోగాలు ఇస్తామని. అందుకే మీరిద్దరూ వెళ్ళి ముఖ్యమంత్రిని కలుసుకోర్రా అని కార్డు ముక్క కూడా రాయించి పడేశాను ఆ మన్నాడే. అందనేదా? అందినా అశ్రద్ధగా మానేశారా
అన్నాడు. సూరిబాబుకి ఏం చెప్పాలో తెలియలేదు. వాళ్ళ అమాయకత్వానికి జాలిపడ్డాడు. గైరమ్మకి అనుమానం వదలలేదు. అదేంటి నాయనా అలాగ నవ్వుతున్నావు? మన కాసు ఎలాగూ కరువెట్టేసింది. ఆ వైజాగ్ కాసో హైదరాబాద్ కాసో వెళ్ళిపోతే కూలి పనులైనా దొరుకుతాయి, కంపెనీలు వస్తాయటగా అంతన్నారు. నువ్వేమో ఇలాగ నవ్వుతున్నావు అడిగింది గైరమ్మ. సూరిబాబు ఏదో చెప్పబోయాడు. అంతలోనే ఎర్రినాయుడు కల్పించుకొని ఆడికి తెలుదునే, ఎలా మాటికి అడుగుతావు అన్నాడు. హైదరాబాదులో ఉన్న సూరిబాబు కంటే పల్లెటూరులో ఉన్న తనకే ఎక్కువ తెలుసునన్న అభిప్రాయంతో. వీధిలో పిల్లల కోడి పక్కింటి వైపు వెళ్ళబోయింది. అక్కడున్న పిల్లల కోడి దీంతో పోట్లాడుకు దిగింది. రెండు కాసేపు పోట్లాడుకున్నాయి. వాటి పిల్లలు కీకీమంటూ వాటి తల్లుల చుట్టూ తిరుగుతున్నాయి. అటువైపుగా వస్తున్న సూరిబాబుకి ఆకాశంలో పొద్దున మునిగిపోవడం కనిపించింది. వస్తాను, పొద్దుపోతోంది అని లేచి లుంగి సర్దుకున్నాడు. ఆ వెనకనే లేచి నిలబడ్డాడు ఎర్రినాయుడు. సూరిబాబు లేచిపోవడం చూసి గైరమ్మ గాబరా పడుతూ, అయితే పండు మా ఆనందం ఇంకేటి చెప్పనేదా అని అడిగింది. ఆ మాటకి సూరిబాబు ఆశ్చర్యపడ్డాడు. అయోమయంగా చూశాడు. ఇంతసేపు మాట్లాడిన తర్వాత మళ్ళా ఇలా అడగడం ఏమిటో అర్థం కాలేదు. కాసేపు ఆలోచనలో అతనికి స్ఫురించింది ఈ ప్రశ్న యొక్క అంతరార్థం. ఆనందరావు వాళ్ళకి ఇమ్మని డబ్బులు ఏమైనా పంపించాడా లేదా అని ఆమె సందేహం. అంతవరకు మాట్లాడుతూనే ఉన్నా ఆనందం డబ్బులు పంపించాడేమో, సూరిబాబు ఇస్తాడేమో అని ఎదిరి చూసిన గైరమ్మకు పొరపాటున సూరిబాబు మర్చిపోలేదు కదా అని అనుకుంటూ అలా నర్మగర్భంగా అడిగింది. సూరిబాబుకి ఏం చెప్పాలో తోచలేదు. అయినా ఏదో ఒకటి చెప్పాలి కదా అనుకుంటూ మరేం చెప్పలేదు, తేల్చి చెప్పేశాడు. తను అంతే నర్మగర్భంగా. గైరమ్మ ఒక్కసారిగా నిరాశపడింది. ఆనందరావు ఉద్యోగంలో చేరిన నాటి నుంచి నెల నెల 100-200 ఊర్లో ఉన్న తల్లిదండ్రులకు మనీ ఆర్డర్ చేసి పంపించేవాడు. ఈసారి 2 నెలలుగా డబ్బులు పంపలేదు. ఒకవేళ వస్తాడేమో లేదా ఎవరి ద్వారానైనా పంపుతాడేమో అనుకుంటున్న గైరమ్మకు సూరిబాబు రాక పెద్ద ఆశ కలిగించింది. ఇప్పుడు ఆ ఆశ నిరాశ కావడంతో నీరసపడింది. సూరిబాబు అది గమనించాడు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ నేపథ్యంలో విదేశీ దిగుమతులతో పోటీకి తట్టుకోలేక తాము పనిచేస్తున్న కంపెనీ మూసేశారని, 2 నెలలుగా తమకి జీతాలు లేవని అవస్థలు పడుతున్నామని చెప్పేయాలనుకున్నాడు. కానీ చెప్పి వాళ్ళని బాధపడ్డం ఎందుకులే అని మానుకున్నాడు. వెళ్లే ముందు ఒకసారి కనిపించిన ఆయన గైరమ్మ అన్నది. అలాగేనని తల ఊపి 2 అడుగులు వేశాడు వీధిలోకి. కోళ్ళన్నీ ఒకసారి కేర్ పెట్టాయి. ఏమిటా అని చూస్తే ఒక గెద్ద రివ్వున వచ్చి గైరమ్మ కోడిపిల్లని తన్నుకుపోయింది. హాహాహా ముగ్గురు కేకలేశారు. కానీ అప్పటికే గద్ద కాళ్లలో చిక్కుకుపోయింది కోడిపిల్ల. కోడి కేర్ పెట్టి పెద్ద గెద్ద మీదకి ఎగిరింది. కానీ అంత పైకి ఎగరలేకపోయింది. ఉన్న ఒక్క ఆశని తన్నుకుపోయిందే పాడుముండా గెద్ద తిడుతోంది గైరమ్మ. ఇంట్లో ఉంటే పిల్లులు తినేస్తే వీధిలోకి వేస్తే గెద్దలు తినేస్తే ఇక పిల్ల పిచ్చుకని ఎలాగ పెంచడం అంటున్న గౌరమ్మ ఆవేదనలో ఏదో స్ఫురించింది సూరిబాబుకి. పిల్లలు లేని పిల్లల కోడి బెదురు గుండెతో తల పైకెత్తి అరుస్తోంది నలుదిక్కులా చూస్తూ. ఇది కథ. రెడ్డి రామకృష్ణ గారు చెప్పినట్టే రచయిత తను ఒక భావంతో, తన భావజాలంతో తను అనుకున్నది రాస్తాడు. అయితే పాఠకుడు అంతకంటే ఎక్కువగానే, రచయిత చెప్పిన దానికంటే ఎక్కువగానే అందుకుంటాడు. రామకృష్ణ గారే అన్నారు ఈ మాట. ఈరోజు ఉండే పరిస్థితుల్ని మనం కూడా గమనిస్తున్నాం. సాఫ్ట్వేర్ కంపెనీల్లో సింపుల్గా ట్విట్టర్ ద్వారానో లేకపోతే జూమ్ కాల్లోనో ఉద్యోగస్తుల్ని తీసేస్తున్నారు అవసరం లేదని చెప్పి, ఆర్థిక మాంద్యం అని చెప్పి, రెసెషన్ అని చెప్పి, ఇలా రకరకాల పొడిదుడుకులు అటు ఉద్యోగస్తుల్లోని, ఇటువైపు పల్లెల్లో భూమిని పట్టుకొని నమ్ముకునే పరిస్థితి, నమ్మి జీవించే పరిస్థితి లేకపోవడం, ఇవన్నీ ఈ జీవితంలో ఉండే సంక్లిష్టత, ఇవన్నీ కూడా రామకృష్ణ గారు చాలా చక్కగా అక్షరబద్ధం చేశారు. చివరిగా రామకృష్ణ గారు ఈ మధ్యకాలంలో వెలువరించిన ఒక కవితా సంకలనంలోంచి ఒక కవిత వినిపిస్తాను.
రామకృష్ణ గారు ఇప్పటికే 4 కవితా సంకలనాలు వెలువరించారు. దీంట్లోంచి ఒక కవిత చివరిగా. హలో బాబు, నేను రా నాన్నని. పక్కటెముకలు విరిగిన పశువులా, పక్షవాతం వచ్చిన మనిషిలా లేవలేకపోతున్న మన పల్లెటూరు నుంచే దొడ్లో పడేసిన నాగలిలా నేను బాగానే ఉన్నాను. ముళ్ళకంప మీద ఒళ్ళారబెట్టుకున్న చీరలా మీ అమ్మ కూడా బాగానే ఉంది. ఊరంటావా, నువ్వు ఈ మధ్య చూడలేదు గాని బాబు, మన ఊరు చాలా మారిపోయిందిరా. సంపెంగ నూనె రాసిన మీసంలా నల్లగా నిగనిగలాగడే తార్ రోడ్డు మన ఇంటి ముందు నుంచే పోతోంది. వీధి వీధిన స్కీమ్ ఇళ్లతో పల్లె విరబూసిన సిమెంటు చెట్టయిందంటే నమ్ము. వ్యవసాయం ఇంకేం బ్రహ్మాండం. పూర్వపు తెగుళ్ళు లేవు, పాత వ్యవసాయ పద్ధతులు లేవు. కొత్త విత్తనాలు, కొత్త తెగుళ్ళు, కొత్త కొత్త మందులు సబ్సిడీ రేటు మీద ప్రభుత్వం సగం ధరకే అందిస్తోంది. పంటల మాటకేం గాని బాబు, మందులు మాత్రం రైతులకు మా బాగా పనిచేస్తున్నాయి. పూర్వంలాగా రైతులు ఎవరూ రోగాలు రుష్టులతో బాధపడాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందులాగా ఇబ్బందులేం లేవు. మంచినీళ్ళ కోసం 4-5 మైళ్ళు నడవాల్సి వచ్చేదా? ఇప్పుడు ఊర్లోనే వాటర్ ప్యాకెట్లు, బ్రాందీ సీసాలు కోరినన్ని కొనుక్కోవచ్చు. అంతా బాగానే ఉంది. దుక్క మీద సితక, దుకాణం మీద గింజ తింటేనేం గాని దాకలు నాకిన బేపుల్లాగా పిల్లలు మహా ఉల్లాసంగా ఉన్నారు సుమా. అసిరమ్మ గుడి, పాటుపడ్డ బడి, విరిగిపోయిన బోరింగు, తరిగిపోయిన శ్మశానం అన్నీ బాగానే ఉన్నాయి. కానీ బాబు, మొత్తంగా ఊరే ఏమవుతుందో తెలియటం లేదు. ఈ మధ్య సజ్జుగాలి ఒకటి విపరీతంగా తగులుతోంది. ఈ గాలి తగిలిన చోట ఊళ్ళకు ఊళ్ళు, పొలాలకు పొలాలు మాయమైపోతున్నాయట. నువ్వు ఎప్పుడైనా వచ్చి మా ఊరు ఎక్కడని వెతుకుతావేమోనని ముందుగా చెప్తున్నా. జీవితాన్ని మోసుకుంటూ రేపు మేము ఎక్కడుంటామో తెలీదు. అందుకే మన ఊర్లోని డబ్బా ఫోన్లోకి 2 చంద్రబింబాలను జార్చి మాట్లాడుతున్నాను. అడ్రస్ లేని జీవులమై ఏ మహానగరపు మురికి ఊడలు వాడలు పట్టుకు వేలాడుతామో, లేదా చెక్కిన తొమ్మ కొయ్యల్లా ఇక్కడే నిలబడిపోతాము. ఇంకా నిశ్చయం కాలేదు. 2009లో ఈ కవిత ఆంధ్రప్రభలో పబ్లిష్ అయింది. చక్కగా కవితలు, మరిన్ని కథలు రాయాలని రామకృష్ణ గారికి అభినందనలు మరోసారి తెలియజేస్తూ సెలవు.